రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో పొత్తులపై స్పెషల్ ఫోకస్ ని ఈ బులెటిన్ లో చూద్దాం. నమస్తే, మీరు చూసిన టీవీ9. నా పేరు రజనీకాంత్. రాష్ట్రంలో ఎన్నికలు జరగటానికి ఇంకా 6 నెలల పైగా సమయం ఉన్నప్పటికీ పొత్తులకు సంబంధించి చర్చ విపరీతంగా జరుగుతుంది. సిపిఐ కేంద్రంగా పొత్తులకు సంబంధించి సరికొత్త కసరత్తులు, సరికొత్త ఎత్తులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహాకూటమి ఏర్పడుతుందా, మెగా కూటమి ఏర్పడుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనడానికి మనతో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. మొదటగా ప్రజారాజ్యం పార్టీ నుంచి పరకాల ప్రభాకర్, తెలకపల్లి రవి, అదేవిధంగా సిపిఐ నేత రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్, ఎన్టీపీపీ నేత ప్రకాష్ మనతో ఉన్నారు. మొదటగా రామకృష్ణ గారు మీతో ప్రారంభిస్తాను. రామకృష్ణ గారు, రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిణామాల కోసం సిపిఐ కష్టపడుతుంది. మూడో ప్రత్యామ్నాయం అంటుంది. మూడో ప్రత్యామ్నాయం కోసం మీరు ఏర్పాటు చేసే కూటమి ఏ రకమైన, ఏ ప్రాతిపదిక మీద ఉండే అవకాశం ఉంది? ప్రత్యేకించి జాతీయ స్థాయిలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్థానంలో భారతీయ జనతా పార్టీ మరలా అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఇవాళ వామపక్షాలు ముందుకు పోతూ ఉన్నాయి. అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా ఉన్న పరిస్థితుల్లో మేము ముందుకు పోవాలనుకుంటా ఉన్నాం. కానీ తిరుపతిలో జరిగిన మా రాష్ట్ర పార్టీ మహాసభల్లో కాంగ్రెస్, తెలుగుదేశం భిన్నంగా మూడవ ప్రత్యామ్నాయం తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా ఆ పద్ధతుల్లో కొంత మేము కసరత్తు చేసిన మాట. కానీ రామకృష్ణ గారు, మీరు ఏదైతే ప్రాతిపదిక మీద తయారు చేస్తున్నారో, కొత్త ప్లాట్ఫామ్ ని మూడో ప్రత్యామ్నాయం తయారు చేస్తున్నాడు, ఆ ప్రత్యామ్నాయానికి వేదిక ఎవరెవరు ఆ ప్రత్యామ్నాయంలో ఉండబోతూ ఉన్నారు? ఎవరు మీకు సానుభూతి పరులు? ఏ పార్టీలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది, మీ కూటమిలో ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇవాళ దేశ రాజకీయాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన ప్రథమ ప్రాధాన్యత మా పైన ఉంది. అదేవిధంగా బీజేపీ ఈ రాష్ట్రంలో అంత బలంగా లేదు కాబట్టి ఈ కాంగ్రెస్కు, బీజేపీ ఇతర లౌకిక పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా మేము కలవడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం కూడా లౌకికవాద పార్టీనే, ఖచ్చితంగా లౌకికవాద పార్టీనే. జాతీయ స్థాయిలో కూడా వామపక్షాలతో కలిసి వారు కూడా వస్తూ ఉన్నారు. మన అణు ఒప్పందం విషయంలో కూడా మేము కలిసి ఉద్యమాలు చేపడతా ఉన్నాము. అంతేకాకుండా విశ్వాస తీర్మానం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినప్పుడు కూడా దాన్ని కూడా వారు కూడా మాతో పాటు కలిసి ఓటు వేశారు. రాజేంద్ర గారు, మీరు కూడా సిపిఐ నేతతో పాటు నారాయణతో పాటు కేసీఆర్ కూడా మాట్లాడటం జరిగింది. కూటమికి సంబంధించి టీఆర్ఎస్ ఎటువంటి ఎత్తుగడలతో ఉంది? ఏ రకమైన ప్రాతిపదికతో కూటమిలో చేరటానికి సిద్ధంగా ఉంది? మీకు తెలుసు, మాది సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్. మా ఎజెండా, మా పందా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేది. దానికి సంబంధించిన ఎత్తుగడలు మాకుంటాయి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ క్లియర్గా తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నారు. అది న్యాయమైందని చెప్పి ఆల్రెడీ ఎండార్ట్ చేసినారు, నిర్ణయం తీసుకున్నారు. అందుకనే మేము వారితోటి చర్చించుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మాది పదవుల కోసం ఆరాటపడే పార్టీ కాదు. ఇవన్నీ తెలిసింది రాజేంద్ర గారు. కానీ మీరు రాష్ట్రంలో కూటమి ఏర్పడాలంటే అయితే ప్రజారాజ్యంతో కూటమి ఏర్పడాలి, లేదంటే తెలుగుదేశంతో కూటమి ఏర్పడాలి. టీఆర్ఎస్ దేనికి ఓటేసే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇంకా ఇప్పటికీ ప్రజారాజ్యం పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. అందుకనే మా నాయకులు క్లియర్ స్పష్టమైన వైఖరులు ప్రకటించే పరిస్థితి ఉంటే మీరు దేనికి, ఏ కూటమి, ఏ పార్టీతో ఉన్న కూటమికి ఓటేసే అవకాశం? అప్పుడు మాకు ఏదైతే ఉపయోగం ఉంటుందో, ఏదైతే జనం ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారో మా పార్టీ కోర్ కమిటీ. మీకున్న అంచనాలు ఏంటి? తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఎక్కువగా ఆదరించే అవకాశం ఉందా తెలంగాణ ప్రజలు, లేదంటే ప్రజారాజ్యాన్ని ఆదరించే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇంకా ఇప్పటికి క్లారిటీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సమైక్యవాదం మీద ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీకి సమైక్యవాదం అనే ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ నుంచి బయటపడితేనే టీఆర్ఎస్ లాంటి పార్టీలు మీతో కలవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు సిపిఐ తెలుగుదేశం లేని ఒక ఫ్రంట్ కోసం కష్టపడుతూ ఉంది. ఏ కష్టం ఫ్రూట్ఫుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? మేము ఇక్కడ టీఆర్ఎస్నో లేకపోతే రాజకీయ పార్టీలను ఒప్పించేదానికో మెప్పించేదానికో ఎజెండా తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే గత ఎన్నికలలో మేము సమైక్యవాద పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి ఎన్నికల్లో పోవడం జరిగింది. దాని తర్వాత మేము ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం జరిగింది. దాని తర్వాత కమిటీ వేయడం జరిగింది. ఈరోజు కమిటీలో చర్చలు జరుగుతున్నాయి. దాదాపుగా మేము తెలంగాణకు వ్యతిరేకం కాదనే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రేవంత్ గారు, మీరు కూటమి, రాష్ట్రంలో ఒక కూటమి ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ ఆ కూటమి ఏర్పాటుని ఇష్టపడుతుందా, లేకపోతే కూటమి అవసరం లేదనే ధోరణితో ఉందా?
కూటమి మొదలు పెట్టాలి, అసలు ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి ఈ కూటమిలో అవసరం ఉంది, వీళ్ళందరినీ కలుపుకొని కాంగ్రెస్ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడడం జరిగింది. ఢిల్లీలో కమ్యూనిస్టు సోదరులతో కూడా కలిసి పనిచేయడం జరిగింది, అక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత మిగతా రాజకీయ పక్షాలను కూడా కదిలించడం జరిగింది. ఆ వైపున తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మీద పోరాటం చేస్తారు. టీఆర్ఎస్ అవసరం ఎంతవరకు ఉంది తెలుగుదేశం పార్టీకి? ఇక్కడ టీఆర్ఎస్ ఇంకొక పార్టీ అని కాదు, కాంగ్రెస్ ను ఓడించాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలను ప్రజల దృష్టికి తీసుకురావాలంటే దాదాపుగా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ చెప్తుంది తెలంగాణ ఏకైక ఎజెండా, మాకు తెలంగాణ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్, తెలంగాణకు అనుకూలంగా ఉండే పార్టీలతోనే జతకడతామని అంటుంది. తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ ఎంతవరకు అవసరాన్ని గుర్తిస్తూ ఉంది? టీఆర్ఎస్ ఏదైతే అవసరమో తెలంగాణ ఇస్తాము, తెలంగాణ కావాలి అనే ఏదైతే ప్రకటన ఉందో అది తెలుగుదేశం పార్టీ చేయడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంది? మేము ఇక్కడ ఒకటే చెప్తున్నామండి, టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు కాబట్టి మేము తెలంగాణ నిర్ణయం తీసుకుంటాం అనుకుంటే అది తప్పు. మేము పొత్తుల కోసం తెలంగాణ నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. మేము ప్రజల అవసరాల కోసం తెలంగాణ నిర్ణయం తీసుకుంటే, ప్రజల అభిప్రాయాన్ని కనుక్కొని తెలంగాణ నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు తప్పకుండా కలిసి వచ్చే పార్టీలు అన్నిటినీ కలుపుకొని రేపు ఎన్నికలకు పోతాం. ఎన్నికలలో ప్రజల విశ్వాసానికి మేము పోతాం. ప్రకాష్ గారు, మీ అంచనా ఏంటి? ఎన్టీపీపీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన దేవేంద్ర గౌడ్ ఎన్టీపీపీని పెట్టారు. ఎన్టీపీపీ ఏ పార్టీలతో కలుద్దాం అనుకుంటుంది? అసలు పార్టీలు ఎన్టీపీపీని వాళ్ళలో ఇముడ్చుకోవడానికి, వాళ్ళ కూటమిలో ఇముడ్చుకోవడానికి సిద్ధంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉందా? రేపు పొత్తుల గురించి ఆలోచించడానికి ఇప్పుడు సమయం కాదు అనేది మా వాదన. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చాలా భ్రమలను కల్పిస్తున్నది. ఇక్కడ ఏదో తెలంగాణను ఉద్ధరిస్తున్నాను, ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తున్నాను, జలయజ్ఞం పేరుతో ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తున్నాను భ్రమలు ఏవైతే క్రియేట్ చేస్తున్నదో అఖిలపక్ష ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాన్ని పక్కకు పెట్టి పొత్తుల మీద చర్చలు జరపడం అనేది ఎన్టీపీపీకి ఇష్టం లేదు. అందుకే అసలు ఎన్టీపీపీకి ఆలోచన ఉందా? ఇంకో పార్టీ ఒక కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. ఆ కూటమి అనేది ఒక రాష్ట్రంలో అవసరం, ఆ కూటమిలో చేరాల్సిన అవసరం ఎన్టీపీపీకి ఉందా? నారాయణ గారు మాట్లాడారు దేవేంద్ర గౌడ్ గారితో, అందులో ఈ పొత్తుల విషయం కూడా చర్చకు వచ్చింది. ఆ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది, కానీ దానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఎన్టీపీపీకి ఇష్టం లేదు. పొత్తుల గురించి చర్చ కావచ్చు, పొత్తుల గురించి కసరత్తులు కావచ్చు, అవసరం లేదంటారు? అవసరం లేదని నేను అన్నాను. సందర్భాన్ని బట్టి చేయాలి. మనం ఇప్పుడున్న సందర్భం అది కాదు అనేది ఒకటి. రెండవది, తెలుగుదేశం విషయానికి వచ్చినట్టయితే దాని చిత్తశుద్ధిని మేము నమ్మడం లేదు తెలంగాణ విషయంలో. వాళ్ళు ఏదో ఇవాళ ప్రజారాజ్యంతో ఏర్పడే కూటమికి అనుకూలంగా ఉన్నారు. ప్రజారాజ్యం ఇంకా స్పష్టంగా ప్రకటన చేయలేదు, కానీ వాళ్ళ నుంచి ఒక మాట వచ్చింది. మొదటిసారిగా ఒక ఆంధ్ర నాయకుని నోటి నుంచి ఇది ఆత్మగౌరవ సమస్య అని చెప్పి ఎప్పుడైతే ముందుకు వచ్చిందో. మీరేం ఆశిస్తున్నారు? ప్రజారాజ్యం దగ్గర నుంచి ఎటువంటి ప్రకటన ఆశిస్తూ ఉన్నారు? ఆ మాట ఆయన అన్నాడంటే చాలా డీప్ గా తెలంగాణ గురించి ఆలోచిస్తున్నాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నేను అనుకుంటున్నాను పొత్తులకు సంబంధించి ఏ పార్టీ ప్రాతిపదికన కూటమి తయారవ్వాల్సిన అవసరం ఉంది? ప్రజారాజ్యం తరపున కనుక ఒక కూటమి తయారైతే ఎన్టీపీపీకి దానిలో చేరడానికి ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయి, ఏమేమి కావాలి? మొదటి ప్రాతిపదిక తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. ఇంతకుముందు చెప్పింది ఏదైతున్నదో తెలంగాణ సమస్యను గుర్తించినట్టుగా మాత్రమే వచ్చింది, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజారాజ్యం పార్టీ యొక్క పాత్ర ఏందనేది వాళ్ళు స్పష్టం చేసిన తర్వాతనే ఆ పార్టీతో పొత్తుల విషయం అనేది స్పష్టం. ప్రభాకర్ గారు, ప్రజారాజ్యం మీద చాలా హోప్స్ కనిపిస్తున్నాయి. ప్రజారాజ్యం ఏదైతే స్టాండ్ తీసుకుంటుందో కూటమి అవసరం గురించి, తెలంగాణ గురించి గనక కొన్ని కీలకమైన నిర్ణయాలు, ప్రకటనలు కనుక చేస్తే ఖచ్చితంగా చాలా పార్టీలు ప్రజారాజ్యం ఏర్పాటు చేసే కూటమికి అవకాశం, అటువంటి దానిలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఎంతవరకు సిద్ధంగా ఉంది ప్రజారాజ్యం పార్టీ ఒక కూటమిని తయారు చేయడానికి? ఈ మొత్తం విషయంలో ఇప్పుడు మనం చాలా ప్రాథమిక దశలో ఉన్నాం. ఎన్నికల గురించి, ఎన్నికల్లో ఉన్నటువంటి పొత్తుల గురించి మాట్లాడుకోవడానికి చాలా సమయం ఉంది. అయితే మాకు ఒక స్పష్టత ఉంది. అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి, రెండింటికి కూడా మేము ప్రత్యామ్నాయం. ఈ రెండింటినీ కాకుండా ఒక కొత్త ప్రత్యామ్నాయం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారనేటువంటి మా విశ్వాసం. ఓకే, రెండింటికి ప్రత్యామ్నాయం కేవలం ప్రజారాజ్యంలో ఆధ్వర్యంలో ఉండే ఒక కూటమి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ బాటలో ఎవరెవరు మాతో కలిసి వస్తారు, మాతో ఎవరెవరికి భావ సారూప్యత ఉంటుందో, ఎవరు మా ఎజెండాకి అంగీకరిస్తారు, మేము ఎవరి ఎజెండాకి అంగీకరిస్తాము, దాంతో మాకు ఇబ్బంది లేదు. కానీ ప్రజారాజ్యం ఒక ఎజెండా అనేది ప్రకటిస్తే ఆ ఎజెండాకు అనుగుణంగా మిగతా రాజకీయ పార్టీలు అనుకూలంగా మీ కూటమిలో చేరతాయా, లేకపోతే మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయా లేదో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రజారాజ్యం చాలా రకాలైన ఒక ఇష్యూస్ మీద స్పష్టమైన ప్రకటన ఇంకా చేయలేదు. ఎప్పుడు చేసే అవకాశం కనిపిస్తుంది? ఎప్పుడు మిగతా పార్టీలకి మీరు సిగ్నల్స్ పంపించే అవకాశం కనిపిస్తుంది? చాలా విషయాల మీద ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటన చేశాం. తిరుపతి సభలో మీరందరూ కూడా ఆ గందరగోళంలో పెద్దగా విరుండకపోవచ్చు, కానీ చాలా స్పష్టంగా చాలా విషయాల మీద మా నాయకులు చెప్పారు. దాని గురించి తెలంగాణ మనసు గాయపడింది అనేటువంటిది మాకు చాలా స్పష్టంగా తెలిసింది, అవగతమైంది. దానికి పరిష్కారం ఏమిటి? విడిపోవడమా, కలిసి ఉండడమా అనేటువంటిది. విడిపోవడమే పరిష్కారం అయితే ప్రజారాజ్యం పార్టీ దానికి అడ్డంగా నిలబడదు.
సో చాలా డిప్లొమాటిక్ గా ప్రజారాజ్యం వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. డిప్లొమాటిక్ కాదండి, డిప్లొమాటిక్ కాదు. ఇందులో డిప్లొమసీ ఉంది. ప్రజలు కోరుకునేటటువంటిది ఏమిటి అనేది చాలా స్పష్టంగా వెల్లడైతే ప్రకాష్ గారు అదేవిధంగా రాజేంద్ర లాంటి వాళ్ళు అడుగుతున్నారు, ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ అనేది ప్రగాఢమైన ఆకాంక్ష. అటువంటి ప్రగాఢమైన ఆకాంక్షను రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖమైన రాజకీయ పార్టీ, ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూస్తున్న రాజకీయ పార్టీ ఏదో ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అది గౌరవిస్తాము, అది చేస్తాము, చెయ్యము అనే ఒక ప్రకటన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. దానిలో ఏది చేసే అవకాశం కనిపిస్తుంది? నేను చెప్తున్నాను కదా, తెలంగాణ ప్రజలు కోరుకుంటే ప్రజారాజ్యం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మనకు అడ్డంగా నిలబడుతుంది. కోరుకుంటే రాజేంద్ర గారు ఇంకా కోరుకుంటే అనే రజనీకాంత్ గారు, ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ప్రజారాజ్యం పార్టీ గౌరవిస్తుంది. ప్రత్యేక తెలంగాణ కావాలి అని అనుకుంటే ప్రజారాజ్యం పార్టీ అడ్డంగా నిలబడదు. ఇంతకన్నా స్పష్టత కావాలా? ఏ రకమైన సిచ్యువేషన్స్ రాష్ట్ర రాజకీయాల్లో మారే అవకాశం కనిపిస్తుంది? సిపిఎం గట్టిగా ఒక వైఖరి తీసుకుంది, తెలంగాణకు మేము వ్యతిరేకం, తెలంగాణకి వ్యతిరేకం అని చెప్తున్న నేపథ్యంలో ఒక కూటమంటూ తయారైతే ఆ కూటమిలో టీఆర్ఎస్ కానీ ఎన్టీపీపీ కానీ చేరే అవకాశం లేదు. సో సిపిఎం ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? ఎలా అందరినీ సమైక్యపరిచే అవకాశం కనిపిస్తుంది? మీరు మెగా కూటమి మహాకూటమి అంటున్నారు, అది ఇంగ్లీషు, ఇది తెలుగు, అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. మొత్తం మీద కాంగ్రెస్ను ఓడించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు బీజేపీ కూడా ఇక్కడ లేదు. మీ చర్చలో కూడా ఇప్పుడున్న ప్రాతిపదిక ఒక ప్రాతిపదిక ఈ చర్చలో ఉన్న కూటమికి అవసరం అవుతాయో ఆ పార్టీలు మాత్రమే అదే అక్కడే ఒక ప్రాతిపదిక కనిపిస్తుంది. చర్చకు వచ్చిన వాళ్ళలోనే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు లేవు. జాతీయ స్థాయిలో కూడా ఈ రెండు పార్టీల మధ్యలో సమీకరణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చిరంజీవి రాజకీయ ప్రవేశం, దేవేందర్ గౌడ్ తెలుగుదేశం నుంచి నిష్క్రమణ, జాతీయ స్థాయిలో అణు ఒప్పందం, ఈ మూడు అయిన తర్వాత జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా రాజకీయాలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పుడు పొత్తులు వీటన్నిటిని గురించిన చర్చ. పొత్తులు అనగానే ఎత్తులు గమ్మత్తులు అన్నీ ఉంటాయి. నారాయణ గారు మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా హడావుడి కూడా పడుతుండొచ్చు. హడావుడిలో వేడి ఉండొచ్చు, ఒక్కోసారి గాడి తప్పిపోవడం కూడా జరగవచ్చు. ఇవన్నీ కూడా హడావుడిలో మామూలుగా జరుగుతుంటాయి. మొత్తం మీద ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం మూడు అంటే ప్రజారాజ్యం ప్రతినిధి ప్రభాకర్ గారు ఇందా చెప్తున్నారు, ప్రజారాజ్యం, ప్రత్యామ్నాయం, మిగతా చిన్న పార్టీలు అంటే మూడు ప్రధానమైన పార్టీలు అని 200 సీట్లకు పైన వస్తాయని కూడా ఈ మూడు పార్టీలు కూడా వివిధ సందర్భాల్లో చెప్పున్నారు. కానీ భారత రాజకీయాలను పరిశీలించినా, రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినా పొత్తాధిపత్యం తప్ప గుత్తాధిపత్యం అనేది ఏ పార్టీకి కూడా ఉండదు అనే విషయం చాలా స్పష్టంగా కానీ ఇంతకుముందున్న పార్టీలకు కానీ కొత్తగా వచ్చిన పార్టీలకు కానీ గుత్తాధిపత్యం ఉండేటటువంటి అవకాశం లేదనేది మటుకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అణు ఒప్పందం ద్వారా జాతీయ స్థాయిలో ఒక సమీకరణ వచ్చింది. ఆ సమీకరణం ఏంటంటే కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర తృతీయ ప్రత్యామ్నాయం. నేను రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీల మధ్య సఖ్యత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది, పొత్తులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది? రాష్ట్రం భారతదేశంలో భాగం. ఈ పార్టీలు ఇక్కడ ఉన్న పార్టీలో చాలా భాగం జాతీయ స్థాయిలో అణు ఒప్పందం మీద వీటన్నింటి మీద వైఖరి తీసుకున్నారు. ప్రజారాజ్యం అప్పుడు లేదు, నేను ఆ పార్టీ కూడా వచ్చి ఇక్కడ పాల్గొంది. అందుకని పూర్తిగా మనం విడగొట్టలేం. కానీ గతసారి ఎన్నికల్లో వామపక్షాలు తెరాస కలిసి కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి అందువల్ల కాంగ్రెస్ అధికారంలోకి, అది చాలా స్పష్టం. ఇంతవరకు గత 25 ఏళ్లలో కాంగ్రెస్ 2 సార్లు మాత్రమే అధికారంలోకి వచ్చింది. గతసారి కూడా పొత్తుల వల్లే అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో ఉన్న అత్యధిక రాష్ట్రాల్లో పొత్తుల వల్లే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు మన థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజారాజ్యం వైపు వామపక్షాలు మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తుందా? తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుందా? మొగ్గు సమస్య ఉంది. ఇప్పటికే తెలుగుదేశం అణు ఒప్పందం వీటన్నిటి మీద వామపక్షాలతో కలిసి పనిచేస్తుంది. యుఎన్పిఏ వామపక్షాలు కలిసి అనేక సమస్యల మీద ముందుకు పోతున్నాయి. ప్రజారాజ్యం ఎటు మొగ్గు చూపిస్తుంది అనే విషయం ప్రజారాజ్యం స్పష్టం చేసుకోవాల్సి ఉంటుంది. స్పష్టత వచ్చిందని ప్రభాకర్ గారు అంటున్నారు. స్పష్టత రాని విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా అసంపూర్ణ అంశాలు, అస్పష్ట చిత్రాలు కూడా చాలా. వామపక్షాలకు సంబంధించి ఏం క్లారిటీ కావాల్సి ఉంది ప్రజారాజ్యం దగ్గర నుంచి? వామపక్షాలు ఉదాహరణకు రాజకీయ నిబద్ధతకు 3 కొలబద్దలని నేను మొన్న రాసిన అణు ఒప్పందం, బీజేపీ మతతత్వం పట్ల వైఖరి, మూడవది తృతీయ ప్రత్యామ్నాయం పట్ల వైఖరి. ఈ 3 విషయాల్లో ఎలా ఉంటారనే ఇప్పుడు అణు ఒప్పందం విషయంలో కొంతవరకు వచ్చారు. ఇప్పటికి అతి ముఖ్యమైనది బీజేపీతో కలవటమా కలవకపోవటం. ఆ విషయంలో స్పష్టత, కనీసం మతతత్వంతో మేము కలిసేది లేదు అనేలాంటి స్పష్టత కూడా ప్రజారాజ్యం నుంచి ఇంతవరకు రాలేదు. ఇంకా చాలా సమస్యల మీద రాలేదు. వచ్చిన తర్వాత తెలుగుదేశం పట్ల వైఖరి తెలుగుదేశం పార్టీ నుంచి మీకు రావాల్సిన క్లారిటీస్ అంటే వామపక్షాలకు రావాల్సిన, తెలుగుదేశం బీజేపీతో ఇంతకుముందు కలిసిపోయింది, ఇప్పుడు మేము కలవమని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. అంతవరకు భారతదేశంలో చాలా పార్టీలు చేసినట్టే వాళ్ళు కూడా చేశారు. అటువంటి స్పష్టత ఇంతవరకు ప్రజారాజ్యం నుంచి రాలేదు. సో అటువంటి స్పష్టత వస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం. అటువంటి స్పష్టత వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ ఇతర లౌకిక పార్టీలన్నీ కలిసి చర్చించాల్సి ఉంటుంది. ప్రభాకర్ గారు పక్కనే ఉన్నారు. ప్రభాకర్ గారు, వామపక్షాలకు 3 రకాల డౌట్లు ఉన్నాయి, 3 రకాల అంశాల మీద కొంత క్లారిటీ రావాల్సిన అణు ఒప్పందం, మతత్వవాదం, అదేవిధంగా తృతీయ ప్రత్యామ్నాయానికి సంబంధించి ఒక స్పష్టమైన వైఖరి కావాలంటారు.
ఈ మూడిటి మీద ప్రజారాజ్యం క్లారిటీ ఇస్తే వామపక్షాలు ప్రజారాజ్యంతో జత కట్టడానికి ఎంతో కొంత ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. వారి క్లారిటీ వచ్చినప్పుడే వారు ఒక స్టాండ్ తీసుకోవచ్చు. ఇప్పుడు కంగారు ఏం లేదు వారికి కూడా, మాకు కూడా కంగారు. ప్రజారాజ్యం ఎందుకని సాగదీసే ధోరణి? సాగతీత కాదండి. మాకు స్పష్టత వస్తే మేము చేరతామని అంటున్నారు, లేకపోతే మేము మద్దతు ఇస్తామని అంటున్నారు. స్పష్టత వచ్చినప్పుడే మద్దతు ఇవ్వచ్చు, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా చాలా సమయం ఉంది. అయితే తృతీయ ప్రత్యామ్నాయం అనేటప్పటికీ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిపి ఏర్పడేటటువంటి కూటమి, అందులో ప్రజారాజ్యం పార్టీ మాత్రం అంతర్భాగం కాబోతుంది. సో అంతవరకు క్లారిటీ ఉంది. అంతవరకు క్లారిటీ. మిగతా విషయాల మీద ఎందుకని క్లారిటీ ఇచ్చే విషయంలో కొంత ఆలోచన ధోరణి ఎందుకు ప్రదర్శిస్తుంది ప్రజారాజ్యం? దీని గురించి అణు ఒప్పందం మీద మేము కూడా మాకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ మేము చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశాం. నిన్న జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో కూడా మేము పాల్గొన్నాం. వామపక్షాలకు జాతీయ స్థాయిలో ఇంకో మాట చెప్పాలంటే, నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మా కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే, జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయం పట్ల ప్రజారాజ్యం ఏమనుకుంటుంది? ఎటు సైడ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? యూపీఐ సైడ్ తీసుకునే అవకాశం ఎటు కూడా లేదు. ఎన్డీఏ వైపు తీసుకోవడానికి సంబంధించి ఒక క్లారిటీ మీ దగ్గర నుంచి రావాలని చెప్పి వామపక్షాలు. జాతీయ స్థాయిలో అసలు సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇంకా ఇప్పుడు స్పష్టత లేదండి. ఇప్పుడు ఉన్నటువంటిది ఒక యూపీఏ ఉంది, ఒక ఎన్డీఏ ఉంది. అయితే ఈ రెండే ఉంటాయా, రేపొద్దున మరొకటి ఏదన్నా వస్తుందా? ఈ రెండిట్లో ఉన్నటువంటి పాత్రదారులు అలాగే ఉంటారా, మారతారా అనేది ఇంకా స్పష్టత లేదు. బీజేపీ ఆధారిత కూటమిలో ప్రజారాజ్యం చేరడానికి అవకాశం ఉందా లేదా? అసలు దాని గురించి ఇప్పుడు ఆలోచనే లేదు. దాని గురించి అసలు ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు ఉన్నటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి సమీకరణాల మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బలం లేదు. అంచేత ఇక్కడ భారతీయ జనతా పార్టీ తోటి ఉంటుందా ఉండదా, కలుస్తారా కలవరా, ఎవరు కలుస్తారు ఎవరు కలవరు, తెలుగుదేశం జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ గనక తక్కువైతే అది మీరు పోస్ట్ పోల్ సినారియో గురించి మాట్లాడుతున్నారు. సో వామపక్షాలు దాని గురించి ఇప్పుడే అడుగుతూ ఉన్నారు. పోస్ట్ పోల్ సినారియో గురించి మాట్లాడుతున్నారు. మనం పోస్ట్ పోల్ సినారియో గురించి మాట్లాడుకోవట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నామంటే ప్రీ పోల్ సినారియో, పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. సో వామపక్షాలుగా మాట్లాడుకోవాలంటే రజనీకాంత్ గారు, పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నావా, సర్దుబాటు గురించి మాట్లాడుకుంటున్నావా, లేకపోతే అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నావా, దేని గురించి మాట్లాడుకుంటున్నాం? కానీ వామపక్షాలు ముందుగా ఆర్ వి టాకింగ్ అబౌట్ అలయన్సెస్, అబౌట్ అడ్జస్ట్మెంట్స్, అలయన్సెస్, అడ్జస్ట్మెంట్స్ అన్ని మాట్లాడుకున్నాం. వామపక్షాలు పక్కన రవి గారు కూడా ఉన్నారు. మైక్ పాస్ ఆన్ చేస్తే రవి గారు ఇంకా అంత క్లారిటీ ఇవ్వగలుగుతారు. రవి గారు చెప్తూ ఉన్నారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి, ఆఫ్టర్ ఎలక్షన్స్ గురించి ఇప్పుడే నిర్ణయాలు ఎందుకు ప్రకటించాలి, ప్రజారాజ్యం ఇప్పుడే ప్రకటించదు, ఇష్టమైతే చేరండి లేకపోతే లేదనే ధోరణి. విధానం గురించి లౌకిక తత్వం కోసం మేము మతతత్వ పార్టీతో ఉండబోము అని చెప్పడానికి ప్రజారాజ్యం పార్టీ సిద్ధంగా ఉందా లేదా అనేది ప్రశ్న. ప్రభాకర్ గారు ఆయన అడిగిన దానికి ఏమన్నా సూటిగా సమాధానం ఏమన్నా వస్తుందా? అంటే ఇప్పటి వరకు మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మేము ప్రకటించినటువంటి విషయాలు కానీ, అది రవి గారు చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఆయన ఏం తక్కువ కాదు. అయితే ఇప్పటివరకు మేము చెప్పిన దాన్ని బట్టి చూస్తే మేము ప్రజాస్వామిక లౌకికవాద పార్టీ అనేది చాలా స్పష్టంగా వారికి తెలిసే ఉంటుంది. ప్రజాస్వామ్య లౌకికవాద పార్టీ అంటే మతతత్వ పార్టీతో చేరమనే విషయాన్ని మీరు అర్థం చేసుకోమని అంటున్నారు. వాళ్ళు ప్రకటించడం మీరు అర్థం చేసుకోమని. మై కంట్రీ మై లైఫ్ అని అద్వానీ గారు రాసినటువంటి ఆత్మకథ 900 పేజీల దాకా చదివితే జెన్యూన్ సెక్యులరిజం, నిజమైన లౌకికవాదం అనేది అయోధ్యలో బాబ్రీ మసీదు అయోధ్య ఘటనతోనే ప్రారంభమైంది అని అద్వానీ గారు చెప్తున్నారు. గోల్వార్కర్ దగ్గర నేను నిజమైన లౌకికవాదం తెలుసుకున్నానని కూడా ఆయన చెప్తున్నారు. అందుకని ఈ దేశంలో రాజ్యాంగంలో లౌకికవాదం ఉంది కాబట్టి లౌకికవాదానికి విరుద్ధమని ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పడానికి వీల్లేదు. కానీ రవి గారు, ప్రజారాజ్యం పార్టీ బీజేపీ సంగతి కావచ్చు, లేకపోతే మతతత్వ విధానానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడే క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపించలేదు. వామపక్షాలుగా ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? క్లారిటీ వస్తేనే ప్రజారాజ్యంతో జతకట్టే అవకాశం ఉందా? క్లారిటీ లేకపోయినా ఆఫ్టర్ ఎలక్షన్స్ చూసుకుందాం అని చెప్పి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కానీ చాలా మంది మిత్రులు అన్నట్టుగా ఈ పొత్తుల మీద ఇప్పటికిప్పుడు రేపు పొద్దున కదా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. దేశంలో మీరు దేశం వద్దు రాష్ట్రం గురించి మాట్లాడమంటారు. దేశంలో ఎన్డీఏ, యూపీఏ, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు చతుర్ముఖ రాజకీయం నడుస్తుంది. మన రాష్ట్రంలో ఈ చతుర్ముఖాలకు తోడు తెలంగాణ అంశము, ప్రజారాజ్యం పార్టీ కలిసినటువంటి ఒక షణ్ముఖమో ఏదో ఒక ఆరు వీటి మధ్యలో సమీకరణాలు జరగడానికి ఎవరెటు ఉంటారో నిర్దిష్టంగా తేర్చుకోవడానికి సమయం ఉంది. ఆ సమయం ఇవ్వచ్చు. అందుకనే నేను మొదట అన్నాను, ఇంత లోపల హడావుడి పడిపోయి వాళ్ళని కలిసి ప్రజలు కొంతమంది కావాలి, క్లారిటీ కావాలని అనుకుంటే పర్వాలేదు. నాయకులు అనుకొని హడావుడి పడితే హడావుడితో ఏమీ కొంచెం ఎక్కువ టెన్షన్ పడుతుంది సిపిఐ. రామకృష్ణ గారు, సిపిఐగా ఏమనుకుంటున్నారు? ప్రజారాజ్యం పార్టీని నారాయణ కూడా వెళ్ళి కలవడం జరిగింది, చిరంజీవితో వెళ్ళి మాట్లాడటం జరిగింది. మీకు పరకాల ప్రభాకర్ గారు చెప్పడానికి ఇష్టపడకపోయినప్పటికీ మీకేమైనా స్పష్టమైన కొన్ని క్లారిటీస్ వచ్చినాయా? ప్రజారాజ్యం గురించి ఏవైతే వామపక్షాలకు కొన్ని డౌట్స్ ఉండాల్సినవి ఉన్నాయో, తృతీయ ప్రత్యామ్నాయానికి సంబంధించి కావచ్చు, బీజేపీ ఆధారిత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే విషయంలో కావచ్చు, మీకు రావాల్సిన సమాధానాలు వచ్చినాయా?
ఈ ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడే నూతనంగా వస్తున్న పార్టీ, అది కూడా ఒక లౌకిక పార్టీగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఇవాళ మా జాతీయ విధానానికి లోబడి మేము ఆలోచించినప్పుడు తప్పకుండా మరి ఈరోజు కాంగ్రెసేతర బీజేపీయేతర పక్షాలతో మేము కలవాల్సి వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీని కూడా దాని నుంచి మైనస్ చేయాల్సిన అవసరం లేదు, వారిని కూడా కలుపుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. ఏదో అంత కాంగ్రెస్ అంత బలహీన పడిపోయింది, అదంతదే ఓడిపోతుందని చెప్పడానికి లేదు. అదే సందర్భంలో బీజేపీ రాష్ట్రంలో పెద్ద బలంగా లేదనే విషయం అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మరి రేపొద్దున అన్ని పార్టీలు కూడా మనం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. అయితే ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? ప్రజారాజ్యం ఇంకా కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంది. కొన్ని విషయాలకు సంబంధించి కొన్ని జాగ్రత్తగా ఆచితూచి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఇప్పుడు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి, క్లారిటీ వచ్చినాకే జాయిన్ కండి అనే ధోరణి ప్రదర్శిస్తుంది. ఈ నేపథ్యంలో సిపిఐ ఎందుకు తొందరపడుతుంది? సిపిఐ ముందుగా వెళ్ళేసి చిరంజీవిని, ఆ తర్వాత కేసీఆర్ని అందరిని కలిసేసి ఇప్పుడే తేలిపోవాలనే ధోరణి ఎందుకు ప్రదర్శిస్తుంది? తొందరపడుతున్నంత మాత్రాన్ని మీకు రావాల్సిన క్లారిటీ వస్తూ ఉంది. సిపిఐ ఏమీ తొందరపడడం లేదు, అందులో కలవడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే వారు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఆ రాజకీయ పార్టీతో వారితో కలిసి కూర్చొని మాట్లాడి ఇవాళ ఉన్న సమస్యలు, ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చర్చించడం తప్పు లేదు. అదేవిధంగా అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి, ఈ ప్రజా సమస్యలు కలిసి ఉద్యమాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, దానికి కూడా మేము మాట్లాడతాం. టీఆర్ఎస్ విషయంలో కూడా తెలంగాణ వాదం విషయంలో మా పార్టీ కూడా ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. తెలంగాణ ప్రజలు దాని పట్ల సానుకూలత ఉంది కాబట్టి వారితో కూడా మేము కలిసి మాట్లాడాం. కానీ రామకృష్ణ గారు, ఇప్పుడు ప్రజారాజ్యంతో కూడిన కూటమి అవసరం అంటారా, టీడీపీతో కలిపిన కూటమి అవసరం అంటారా? ఇది ఎవరికి అడగాల్సిన ప్రశ్న అంటే, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళు, లేదు చిరంజీవి మాత్రమే ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళకి మాత్రమే కన్ఫ్యూజన్ ఉంది. మాకు ఎలాంటి లేదా మాకు ఏమంటే మేము మొత్తం జాతీయ స్థాయిలో చూసినప్పుడు అక్కడ బీజేపీ రాకూడదు, ఇప్పుడున్న కాంగ్రెస్ పోవాలనేది మా వైఖరి. నారాయణ గారి వ్యవహరిస్తున్న స్టైల్ కావచ్చు, ఆయన స్టైల్ ఆఫ్ అటెంప్ట్స్ చూస్తూ ఉంటే చిరంజీవిని ముఖ్యమంత్రి చేయాలని కొంచెం ఎక్కువ తపన పడుతున్నట్టు. ఇప్పుడు మేము అనుకుంటున్న ముఖ్యమంత్రి ఏది, మేము అనుకుంటే కిందకి దిగిపోయేది అది ఎక్కడ ఉండదు. ఒకవేళ ప్రజలందరూ కూడా అనుకుంటే ఖచ్చితంగా కావచ్చు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంతవరకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ ఎంతవరకు కూటమిలకు సంబంధించి కసరత్తు చేయడానికి ప్రయత్నం చేస్తారు? ఆల్రెడీ కేసీఆర్తో సీక్రెట్ గా మాట్లాడానని బయట ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ సిపిఎం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండడానికి సిద్ధమైందని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ఎన్టీపీని కూడా దగ్గర చేసే ప్రయత్నం చేస్తారా? దేవేంద్ర గౌడ్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినప్పటికీ అవసరం మేరకు అందరినీ కలుపుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ ఇనిషియేటివ్ ఎంతవరకు తీసుకునే అవకాశం ఉంది? ఇక్కడ తెలుగుదేశం పార్టీ మిగతా రాజకీయ పార్టీలను కలుపుకోవడం అనేది ఇది మొదటిసారి కాదు. తెలుగుదేశం పార్టీ 83 ఎలక్షన్ల తర్వాత ఏ ఎన్నికలలో అయినా కూడా మిత్రపక్షాలను అందరినీ కలుపుకొని ఎన్నికలకు పోయింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు లాంటి మహానాయకుడు ఉన్న రోజు కూడా, తెలుగుదేశం పార్టీ జనాలలో బ్రహ్మాండంగా ఉన్న రోజు కూడా మిత్రపక్షాలను అందరినీ గౌరవించి వాళ్ళందరినీ తోడు కలుపుకొని ఎన్నికలు పోయిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఈ రోజు మేమేం కొత్తగా అంటే మొదటిసారి ఈ రకమైన కూటముల కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేది ఏం లేదు. ప్రజలకు ఏం కావాలి? దుర్మార్గమైన కాంగ్రెస్ పరిపాలనను ఒకవేళ పరిపాలన నుంచి దించాలంటే, అవినీతి పరుడైన రాజశేఖర రెడ్డి గారిని ఆ కుర్చీలో నుంచి దించడానికి అవసరమైన అన్ని రకాల రాజకీయ ఎత్తుగడలను మేము తప్పకుంటేస్తాం. అందరినీ కలుపుకొని ముందుకు పోవడానికి. మీ దగ్గర ఉన్న ఎత్తుగడలు ఏంటి? తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న ఎత్తుగడలు ఏంటి? తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న ఎత్తుగడలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేయడం, అది మొదటి ఎత్తుగడ. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రజారాజ్యం కూడా ఒక పార్టీ పుట్టుకొచ్చింది. మేము 2 పార్టీలకి 3వ ప్రత్యామ్నాయం అంటూ ఉన్నారు. తెలుగు ప్రజారాజ్యం అవసరం మీకు ఉందా లేదా? ఒక స్పష్టమైన క్లారిటీ. తర్వాత వామపక్షాల అవసరం ఉందా లేదా? టీఆర్ఎస్ అవసరం ఉందా లేదా? ఇక్కడ ఒకటే అండి, ప్రజారాజ్యం పార్టీ ఈ 2 రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయం అని ఒకవేళ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మా వరకు మేము వద్దని బయటికి పంపిన వాళ్ళనో లేకపోతే మా పార్టీలో స్థానం లేని వాళ్ళని చేర్చుకునే పార్టీ కిందనే చూస్తున్నాం ఇప్పటి వరకు మేము. కాబట్టి ఇక కలవడము వాటి గురించి అసలు ఆలోచన చేసేంత దూరం తెలుగుదేశం పార్టీ వెళ్ళలేదు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయంలో అంత క్లారిటీ లేదు. అది భవిష్యత్తులో టీఆర్ఎస్ కు ఇప్పుడు మాకు ఉన్న తేడా ఒకటి తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నప్పుడు టీఆర్ఎస్ కు వేరే అభ్యంతరం ఉండకపోవచ్చు అనుకుంటా. కానీ మీరు నాంచివేత ధోరణితో నిర్ణయం తీసుకోవడంలో కనుక డిలే చేస్తే, ప్రజారాజ్యం త్వరగా ఉంది, మిగతా విషయాలన్నింటిలో వేరే రకంగా ఉన్నారు. తెలంగాణ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నాం, తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తే మేము అభ్యంతరం పెట్టాం, వీలైతే సాయం చేస్తామంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోకపోతే టీఆర్ఎస్ అటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి రజనీకాంత్ గారు, ప్రజారాజ్యం పార్టీ చెప్తున్న దాన్ని కొంచెం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం, లోతుగా కూడా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కోరుకుంటే అని అంటున్నారు. ప్రజలు కోరుకోవడం అంటే ఏంది? ఎంతమంది ప్రజలు కోరుకోవాలా? చాలా ఎన్నికలలో ప్రజలు చాలా రకాలుగా కోరుకున్న రిజల్ట్స్ మనం చూస్తూనే ఉన్నాయి. ఇక కొత్తగా ప్రజలు కోరుకుంటే అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుందో అసలు దీన్ని లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది. అది తెలంగాణ కోరుకునే పార్టీలు. ఎందుకంటే ఈ రోజు వరకు ప్రజలు కోరుకుంటే, అవసరమైతే, ఒకవేళ జరిగితే మేము చేయలేమని, నిజంగా జరిగేటప్పుడు ఎవరు ఏం చేయలేరు. దాన్ని ఆపగలిగిన శక్తి లేనప్పుడు ఎట్లాగూ లేరు.
మీరు ఆపగలిగిన శక్తి ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద ప్రజలు స్పష్టత కోరుకుంటున్నారు, రాజకీయ పార్టీలు కూడా స్పష్టత కోరుకుంటున్నాయి. కాబట్టి మీరు స్పష్టత ఇవ్వకుండా ఇంకో పార్టీని వాళ్ళ స్పష్టత గురించి మేము అడగట్లా. మేము ప్రజారాజ్యం పార్టీ స్పష్టత కోసం మేము అడగట్లా. మేము స్పష్టత ఇవ్వడానికి మేము మా పార్టీ పరంగా మేము చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మేము పార్టీ దానికి ఆల్మోస్ట్ అంటే నెక్స్ట్ మంత్ ఎండ్ వరకు దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన విధానం తీసుకునే అవకాశం. రాజేంద్ర గారు, మీరు చౌరస్తాలో ఉన్నారు. ఒకవైపు ప్రజారాజ్యం, ఒకవైపు టీడీపీ ఉంది. టీడీపీ నెక్స్ట్ మంత్ లో నిర్ణయం తీసుకుంటామంటుంది. ప్రజారాజ్యం ఆల్రెడీ మీ తెలంగాణ గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చామనంటుంది. మీ దారి ఎటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టంగా చెప్తుంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ పార్టీ అయితే ముందుకొస్తుందో స్పష్టంగా ప్రకటిస్తుందో నంబర్ 1. నంబర్ 2, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఎజెండా మాది ఉన్నది. దాని పట్ల కూడా స్పష్టమైన వైఖరి ఎవరికైతే ఉంటుందో ఆ పార్టీలతోటి జతగడ్డానికి సిద్ధంగా ఉన్నామని మేము ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించాం. దిశగా మేము సిపిఐ పార్టీతో కూడా మేము ఆల్రెడీ కేసీఆర్ తెలుగుదేశం పార్టీతో మాట్లాడారని ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ హిడెన్ ఎజెండా ఒకటి రూపొందించుకున్నారు. భవిష్యత్తులో అంతా సెటరేట్ కాగలదు అని చెప్పి ఒక నమ్మకం కొంతమందిలో ఉంది. మాకు సీక్రెట్ ఎజెండా ఉండదు, మాకు లోపాయకారి ఒప్పందాలు ఉండవు, మాకు సాటుకు పోయి మాట్లాడే అవసరం అంతకంటే లేదు. మేము సిపిఐ పార్టీ పూర్తి క్లారిటీతో ఉంది, మేము మాట్లాడుకున్నాం. ఇలా విజయశాంతి లాంటి వాళ్ళని కూడా ఎందుకు అంటే తెలంగాణ పేరుతో ఇతర సంస్థలు ఉండడం బాగుండదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సమితితో వస్తారని విశ్వాసం మాకుంది కాబట్టి ఆ పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒకటి చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళి పార్టీలు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, బయటికి వెళ్ళి పార్టీల్లో ఉన్న ఆ పార్టీని కావచ్చు కలుపుకునే అవకాశం లేదనే ఒక ఇండికేషన్ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎన్టీపీపీ ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? అనివార్యంగా ప్రజారాజ్యం దగ్గర ఉండాల్సిన పరిస్థితి. దాన్ని బట్టి 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇద్దరు స్పష్టంగా ప్రకటిస్తే మరి ప్రజారాజ్యమా టీడీపీ అనే విషయంలో వాళ్ళు సందిగ్ధంలో పడతారు. మాకు ఆ సందిగ్ధం లేదు. ఎందుకంటే ఏకైక ప్రజారాజ్యం ఒకటే ఉంది. లేదు, మాకు ఎందుకు లేదంటే ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం నిజ స్వరూపాన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టాడు. కాంగ్రెస్ ను ఓడించే ఎత్తుగడలన్నీ మేము వేస్తామని చెప్పాడు. అంటే తెలంగాణ అంటే ఎత్తుగడ. తెలంగాణ 3.5 కోట్ల ప్రజలు దీన్ని ఒక ఎత్తుగడగా భావించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి తెలంగాణతో ఆడుకుంటారా? ఆ హక్కు మీకు ఇస్తారా? ప్రజలు రాణిస్తారా జనంలోకి? దీన్ని ఏమనుకుంటున్నారు? తెలంగాణ అంటే ఆశామాషిగా ఆడుకునే చిరంజీవితో కూడిన ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ఆత్మగౌరవ సమస్య అని చెప్పడం రాజకీయ ఎత్తుగడగా మీకు అనిపించడం. చిరంజీవితో మాకున్న భావ సారూప్యత ఏంటంటే నవ తెలంగాణ ప్రజా పార్టీ టీఆర్ఎస్ లాంటి పార్టీ కాదు. సామాజిక న్యాయం ఎజెండాగా పెట్టుకొని తెలంగాణను ఒక మజిలీగా ముందుకు పోతున్న సంస్థ. మా ఎజెండా సామాజిక న్యాయం. సామాజిక న్యాయాన్ని తన ఎజెండాగా ప్రకటించింది ప్రజారాజ్యం. కాబట్టి వాళ్ళ హృదయంలో నుంచి నాభిలో నుంచి వచ్చిన మాట తెలంగాణ ఆత్మగౌరవ సమస్య. ప్రకాష్ గారు క్లారిటీ ఇవ్వండి, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు వరకు జరిగిన డిస్కషన్ బట్టి చూస్తూ ఉంటే ప్రకాష్ గారు ఇప్పుడు వరకు జరిగిన డిస్కషన్ చూస్తూ ఉంటే ఒకటండి వారు తప్పు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడున్న దుఃఖం పోవాలని, ఇక్కడున్న కన్నీళ్లు పోవాలని, కష్టాలు పోవాలనే ఎజెండా ఉన్నది. ప్రకాష్ గారు మా దాంట్లో సామాజిక ఎజెండా ఉన్నది. మా దాంట్లో ఉన్నంత క్లారిటీ ఎవరికి లేదు. అనేది ఆత్మహత్య సదృశ్యం. ఆ ఎజెండా పెట్టుకొని సామాజిక న్యాయం ఎజెండా పెట్టుకొని చంద్రబాబును ఒక ప్రత్యామ్నాయంగా గుర్తించడం అనేది 9 సంవత్సరాల చేదు అనుభవాన్ని గుర్తించకపోవడం. ప్రకాష్ గారు మీకు ఏం క్లారిటీ కనిపిస్తుంది? నాకైతే ఒక క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ బట్టి చూస్తే ఎన్టీపీపీ ప్రజారాజ్యం వైపు వెళ్ళడానికి బాగా ఆసక్తిగా ఉంది. టీఆర్ఎస్ వేచి చూసే ధోరణిలో ఉంది. అవసరమైతే స్ట్రక్చర్తో కూడిన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీతో వెళ్తే బెటర్ అనే ఆలోచన చేస్తున్న దిశగా కనిపిస్తుంది. మరోవైపు సిపిఐ కొంత క్లారిటీతో ఉన్నట్టుంది, ప్రజారాజ్యంతో వెళ్తేనే బెటర్ అనే ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. నాకు అర్థమైంది దాన్ని బట్టి మేము ఇప్పటికీ టీడీపీ పార్టీ స్ట్రక్చర్ తోటి ఉన్నదనే ఆలోచన మాకు లేదు. ఇప్పటికీ ఆ 2 పార్టీల పట్ల మాకు స్పష్టత లేదు. మా పార్టీ రేపు వేచి చూసే ధోరణి ఉంటుంది. మాకు ఏది అనుకూలమో ఏదో ఎత్తుగడల రీత్యా కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004లో ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే పవర్ కోసం మాత్రమే జతకట్టినట్టు అర్థమైంది. రేపు అలాంటి మిస్టేక్స్ ఉండవు. ఖచ్చితమైన స్పష్టమైన అన్ని రకాల ఆలోచన చేసిన తర్వాత మా పార్టీ కూర్చొని నిర్ణయించుకుంటుంది. రాష్ట్రంలో కూటమికి కాంగ్రెస్ వ్యతిరేకత ప్రత్యామ్నాయం, కానీ తెలంగాణలో తెలంగాణ వాదానికి తెలంగాణ వాదమే ప్రత్యామ్నాయం. తెలంగాణ వాదంతో కూటమి ఏర్పడే అవకాశం కనిపిస్తుందా? ప్రభుత్వ వ్యతిరేకతతో కూటమి ఏర్పడే అవకాశం? అనవసరంగా ఇతర పార్టీలతో మాట్లాడి కేసీఆర్ గారు తెలంగాణ బలాన్ని తగ్గిస్తున్నారు. వారు నిజంగానే పెద్ద న్యాయపాత్ర వహించి అన్ని పార్టీలను కలుపుకుంటే తెలంగాణ వాదమే తెలంగాణలో ప్రత్యామ్నాయం అవుతుంది. రామకృష్ణ గారు మీరు పదే చెప్తా ఉన్నారు
సిపిఐ ప్రజారాజ్యంతో పోతుంది, సిపిఎం తెలుగుదేశంతో పోతుంది. ఆసక్తి ఉందని చెప్తున్నాను నేను, కన్ఫర్మ్ చేసి అలాంటి ఆసక్తి లేవు. మేము స్పష్టం చేస్తున్నాం పదే పదే, సిపిఐ సిపిఎం కలిసే ఎన్నికల్లో ప్రయాణం చేస్తాం. కానీ ధోరణి చూస్తూ ఉంటే ఓకే, ఖచ్చితంగా ఇప్పుడు సిపిఐ ఒక పార్టీ, సిపిఎం ఇంకో పార్టీ, రెండు పార్టీలకు భిన్నమైన అభిప్రాయాలు ఫర్ ఎనీ కాస్ట్. ఓకే, ప్రతి విషయంలో కూడా ఆ అభిప్రాయాల గురించి మేము రామకృష్ణ గారు వామపక్ష మొన్న కూడా మేము సిపిఎం ఆఫీస్ లో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. కానీ రామకృష్ణ గారు ఇవాళ దేశ రాజకీయాలు చూసినా, రాష్ట్ర రాజకీయాలు చూసినా, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా జాతీయ స్థాయిలో ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ఎస్పీతో కలిసి మేమంతా ఉమ్మడిగానే ఎన్నికల్లో పోతాము. ఇది మీరు వేరే ఒక పార్టీ కోసము లేదంటే ఇంకొక ఆయన ముఖ్యమంత్రి చేయడం కోసము. రామకృష్ణ గారు ఒక క్లారిటీ ఇవ్వండి, చూసే ప్రేక్షకులు ఒక క్లారిటీ ఇవ్వండి. తెలుగుదేశంతో వెళ్ళినా, ప్రజారాజ్యంతో వెళ్ళినా సిపిఐ సిపిఎం కలిసే వెళ్తాయి. మేమా ఓకే, మేము చెప్తున్నది ఏమంటే ఇవాళ ప్రజారాజ్యం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ ఒక సెక్యులర్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ ఉంది, ఎన్టీపీపీ ఉంది. ఈ పార్టీలతో చేతులు కలపడానికి ఇవాళ మా జాతీయ స్థాయి నివేదిక ప్రకారం అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ను ఓడించాలా, బీజేపీ ఓడించాలా, కాంగ్రెస్ బీజేపీయేతర లౌకిక పార్టీలతో సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది పొత్తులని కాదు, సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను అడుగుతున్నా, రెండు పార్టీలు కలిసే వెళ్తాయి, ఎటు వెళ్ళినా కలిసే వెళ్ళే అవకాశం ఉందా? స్పష్టంగా చెప్తున్నా. రవి గారు, రెండు పార్టీలు కలిసి వెళ్ళే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది మీకు? 83 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలు కలిసే వ్యవహరించాయి అన్ని ఎన్నికల్లో కూడా. ఒక్క స్థానిక ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు అంతకంటే భిన్నంగా జరగాల్సిన అవసరం లేదు. దేశ రాజకీయాల్లో అవి నిర్వహిస్తున్న పాత్ర కూడా అదే విధంగా ఉంది. ఇకపోతే ప్రజారాజ్యం లౌకిక పార్టీ అనే విషయంలో కూడా ఈ రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయం లేదు. ఇందాకటి నుంచి నేను చెప్తుంది బీజేపీతో కలవటం లేదా అనేది స్పష్టం చేయాలని తప్ప ప్రజారాజ్యం యొక్క లౌకిక నిబద్ధత గురించినటువంటి ప్రశ్నే కాదు. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం కలిసింది, విడిపోయింది మళ్ళీ బీజేపీతో, అది లౌకిక పార్టీ కదా. రాష్ట్రంలో పొత్తులకు సంబంధించిన ఒక అవగాహన, పొత్తులకు సంబంధించిన ఒక క్లారిటీ ప్రజలకు ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? మన చర్చలన్నీ ఇంకా కొంచెం సాగితే వస్తుంది అనుకుంటున్నాను. బహుశా ఇంకొకటి 2 నెలల్లో అది రావచ్చు. ఎందుకంటే ప్రజారాజ్యం కూడా ఎవరు ఇనిషియేట్ తీసుకునే అవకాశం తీసుకున్నారు కదా. ఇప్పుడు చర్చలన్నీ జరుగుతున్నాయి. నారాయణ గారు కృషి కొంచెం వేస్ట్ అయినట్టు కనిపిస్తుంది. చాలా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. కేసీఆర్ గారు తీసుకుంటున్నారు. అంటే ఆయన కృషికి ఇంకెవరు తోడు కావాల్సిన అవసరం కనపడపోయినా బహుశా ప్రభాకర్ గారు వీళ్ళు కూడా తీసుకుంటుండొచ్చు. అందువల్ల అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ కోణం నుంచి చేయాల్సింది చేస్తున్నారు. రాఘవులు, నారాయణ, సురవరం సుధాకర్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్ను ఓడించడం అనేది ప్రధానమైన లక్ష్యం అనే ప్రకటన అయితే ఒకటి చేస్తున్నారు. అది ఒక సూత్రం ఇప్పటికీ స్థిరపడి ఉంది. ఇక తర్వాత దశలో ఈ కాంగ్రెస్ను వ్యతిరేకించే శక్తులు, లౌకిక శక్తులు ఎలా కలుస్తేనే చూడాలి. బీజేపీ ఏమీ లేదని కూడా అనుకోకండి. భిన్న మతాల వాళ్ళు మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. 4 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి పోయిన. తెలంగాణ సమస్యను వాడుకోవడానికి బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుంది. కూటమికి సంబంధించిన మీ అవగాహన ప్రకారం కూటములకు సంబంధించిన ఒక క్లారిటీ, అవగాహన, ఒక ఒప్పందం ఎప్పటికి జరిగే అవకాశం కనిపిస్తుంది? నెస్సిటీ ఎప్పటికీ లోపల కనిపిస్తూ ఉంది? ఇప్పుడు జరుగుతున్న మొత్తం చర్చలోనండి పొత్తుల గురించి, రాజకీయ సమీకరణాల గురించి, పునరీకీకరణ గురించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ, నారాయణ గారు వీరు చేస్తున్నటువంటి కృషి మాత్రం చాలా శ్లాఘనీయం. అంటే రవి గారు అందరూ చేస్తున్నటువంటిది, ఎన్టీపీపీ కానీ టీఆర్ఎస్ కానీ, అంటే ఒక ఆలోచన చేయాలి. ఒకే అభిమతంతో ఉన్నటువంటి వాళ్ళు, ఒకే లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళు కలవాలి అనేటువంటి ఒక ఆలోచన చూడండి, చాలా మంచి ఆలోచన. రాజకీయాల్లో చాలా అవసరం అది. చిన్న చౌకబారు విమర్శలు ఒకరి మీద వాళ్ళు చేసుకోవడం అనేది పక్కన పెట్టేసేటటువంటి ఈ ధోరణి ఉందండి. ఇది వృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. ఒకటి. రెండవది, ముఖ్యమైనటువంటి అంశాలు అంటే ఇందాక మన ప్రకాష్ గారు చెప్పారు, మాది ఒక చాలా విస్తృతమైనటువంటి ఎజెండా ఉన్నటువంటి పార్టీ. సామాజిక న్యాయం దీనికి మూలమైనటువంటిది. సామాజిక న్యాయంలో అంతర్భాగం తెలంగాణ అంశం, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది, తెలంగాణ వెనుకబాటుతనానికి సంబంధించినటువంటిది, తెలంగాణ సెంటిమెంట్కి సంబంధించినటువంటిది.